నీ క్లిప్ చూపి బంగారు, నేను చూపిస్తాను. ఆగి ఇట్లుండు. వావ్, ఆబులు ఆబులు ఆబు. బాగుందమ్మా. చర్చికి రెడీ అవుతున్నావా? చర్చికి వెళ్తున్నావా? బాయ్ చింతలి, బాయ్ చింతలి. అమ్మో కొడుకు వచ్చాడు. అమ్మో నవ్వే. పక్క జరు. హాయ్ చెప్పండి, హాయ్ చెప్పండి. సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. వీడియో చూడండి. సో మా పిల్లలు చర్చికి ఇలా రెడీ అయిపోయారు. ఆడకేడి బంగారు తల్లి. హలో, వెల్కమ్ బ్యాక్ టు జోహాన్స్ యూట్యూబ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నామండి. మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ మా పిల్లలు మీకు హాయ్ చెప్పారు కదా, మీరు కూడా హాయ్ చెప్పేసేయండి. అండ్ ఇక్కడైతే సండే లాగ్ అనమాట. సండే చర్చికి వెళ్ళి వచ్చేసిన తర్వాత కుకింగ్ అయితే స్టార్ట్ చేశాను. రొయ్యల కూర అయితే చేస్తూ ఉన్నాను అనమాట. అండ్ నా ప్రాసెస్ అయితే నేను చూపిస్తున్నాను. మీకు నచ్చినట్లయితే అలాగే మీరు కూడా చేసుకోండి. అండ్ ఇక్కడైతే సండే పూట ఫుల్ బిజీగా ఉంటాం, ఎందుకంటే చర్చికి రెడీ వెళ్ళాలి, పనులు ఉంటాయి. తర్వాత పిల్లలు ఎండకి, ఇప్పుడు ఎండ కదా, చిరాకు పడిపోయి వాళ్ళు ఏడుపులు ఇవన్నీ ఉంటాయని నేను సండే పూట ఎక్కువ లాగ్ అయితే షూట్ చేయను. బట్ రొయ్యల కూర వండుతున్నాను కదా, మీకు కూడా చూపిద్దాము, మన సబ్స్క్రైబర్స్కి యూజ్ అవుతుంది అని చెప్పేసి నేనైతే షూట్ చేశాను అనమాట. అండ్ రొయ్యల్లో మనం ఉప్పు వేసుకున్నాం అనుకో, అది ఉడికేటప్పుడు ఉప్పు పడుతుంది అనమాట. అండ్ దాంట్లోంచి వాటర్ వస్తుంది అనమాట. ఆ వాటర్లోనే హాఫ్ కుక్ అయితే అయిపోతుంది రొయ్యలు. సో మనం వాటర్ అయితే పొయ్యి అవసరం లేదు. అండ్ ఇక్కడైతే నేను గోంగూర కూడా ప్రిపేర్ చేసేసుకుంటున్నాను. గోంగూర రొయ్యలు అయితే బాగుంటుందండి, చాలా కాంబినేషన్. అండ్ గోంగూరనే కాదు, రొయ్య ఏమంటారు, వంకాయ రొయ్య, దోసకాయ రొయ్య, గోంగూర రొయ్య అలా వేసుకున్న చాలా బాగుంటుంది. ఎప్పుడైనా మీరు ట్రై చేయండి, ఓకేనా? ట్రై చేసిన వాళ్ళు ఎలా ఉంటుందో కామెంట్ సెక్షన్లో పెట్టేసేయండి. అండ్ ఈ గోంగూరలో ఉట్టి గోంగూర కాకుండా కొంచెం కరివేపాకు, కొత్తిమీర కూడా మనం యాడ్ చేసుకొని ఉడకబెట్టేసుకున్నాం అనుకో, దాంట్లో ఉన్నవి కూడా చక్కగా పట్టేసి కరివేపాకు, ఏమంటారు, కొత్తిమీర, గోంగూర అవన్నీ మంచిగా ఉడికి మంచిగా మనం తినడానికి బాగుంటుంది. మామూలుగా వేస్తే కరివేపాకు తీసి పక్కన పెట్టేస్తాం కదా, అలా కాకుండా ఉడకబెట్టేసుకుంటే అన్నీ మనం మంచిగా వెళ్ళిపోతే హెల్తీగా అనిపిస్తుంది అనమాట. అండ్ ఇక్కడైతే రొయ్యలు ఆఫ్ అయితే బాయిల్ అయిపోయినాయి. ఆ బాయిల్ అయిపోయిన తర్వాత నేను టమాటా అండ్ మళ్ళీ కరివేపాకు, కొత్తిమీర వేస్తాను. ఎందుకంటే కరివేపాకు, కొత్తిమీర వేయగానే ఆ స్మెల్లే మారిపోతుందండి. మీరు ఎప్పుడైనా ట్రై చేయండి, ఎంత మంచి స్మెల్ వస్తుందంటే రొయ్యలు నీసు వాసన వస్తుంది. బట్ ఆ నీసు వాసన పోవాలి అంటే మనము మసాలాలు వేసామనుకో, ఈ ఎండకి మస్తు నొప్పి వచ్చేస్తుంది. ఒక కడుపులో నొప్పి కానీ, ఇలా మంట, గుండెల్లో మంట అలా అనిపిస్తుంది కదా. బట్ కరివేపాకు, కొత్తిమీర ఉడికే టైంలో వేస్తే ఆ ఫ్లేవరు అండ్ ఆ స్మెల్ చాలా బాగుంటుందండి. రొయ్యల స్మెల్ ఆల్మోస్ట్ తగ్గిపోతుంది అనమాట. అండ్ చేపలు కూడా తీసుకొచ్చాడు మా హస్బెండ్, అవి మాత్రం చేయట్లేదండి. అది నేను మండే చేసేద్దామని చెప్పేసి కడిగేసి చక్కగా ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశాను. ఇక్కడ టమాటా అవన్నీ వేసేసాను, అవి కూడా మగ్గిపోయినాయి కదా. ఇంకా ఉప్పు, కారం వేసేసి మనకి ఎంత వాటర్ కావాలో అంతే వేసుకోవాలి. మరీ వాటర్ ఎక్కువ వేసుకుంటే ఏమంటారు, రొయ్య మిగిలి ఉడికిపోతుంది, టేస్ట్ బాగోదు అనమాట. మనకి ఎంత కావాలో అంత క్వాంటిటీ వాటర్ అయితే మనం పోసుకొని ఉడకబెట్టేసుకొని తర్వాత ఇంకొక 10-15 మినిట్స్ అయితే అయిపోతుంది కర్రీ అనే టైంలో, మగ్గుతుంది అనే టైంలో గోంగూర వేసేసుకొని కలుపుకొని అది సిమ్లో పెట్టేసుకున్నాం అనుకో, ఆ 10 మినిట్స్లో గోంగూర కూడా కలిసిపోతుంది, అయిపోతుంది కర్రీ. కొంతమంది ఏం చేస్తారంటే ఇది ఉడికేటప్పుడే గోంగూర ఉడకబెట్టుకోకుండా కర్రీలో డైరెక్ట్గా వేసేస్తారు. అలా వేయడం వల్ల ఏంటంటే ఆకుగానే ఉంటుంది, తినేటప్పుడు ఒకలాగా తాగుతుంది అనమాట, అంత బాగోదు. మనం అందుకని సపరేట్గా గోంగూర ఉడకబెట్టుకుని చక్కగా పప్పు రుబ్బుతో రుబ్బుకొని పేస్ట్ లాగా అయిపోతుంది. అది ఆ పేస్ట్ దీంట్లో వేసేసామనుకో, చక్కగా కర్రీలో తినేటప్పుడు మనకి ఎలాంటి ఆకులు తగలకుండా చక్కగా బాగుంటుంది అనమాట, మంచిగా తినచ్చు, ఓకేనా? సో ఎవరైనా అలా ట్రై చేస్తే ఇలా ట్రై చేయండి ఒకసారి, ఓకే? అండ్ ఇక్కడైతే గోంగూర అయితే రుబ్బుతూ ఉన్నానమాట. కొంచెం గోంగూర మనకి ఎంత కావాలో అంతే తీసుకోవాలో, అంత గోంగూర మనం ఏం తీసుకోవసరం లేదు, ఓకేనా? గోంగూర ఎక్కువైనా బాగోదు, పులుపు ఎక్కువైపోతుంది, ఓకేనా? అండ్ గోంగూర వేసినప్పుడు టమాటా తగ్గించాలి, పులుపు ఉంటుంది అనమాట.
మనం గోంగూర వేయలేదు అంటే ఒక టమాటా ఎగస్ట్ వేసుకోవచ్చు, ఓకేనా. అండ్ తర్వాత ఇక్కడ వచ్చేసి కొంచెం చిమ్లో పెట్టి, ఇప్పుడు గోంగూర వేసేసాను కదా, కొంచెం మంచిగా అది మంచిగా తిప్పేసిన తర్వాత చిమ్లో పెట్టేస్తాను. ఇప్పుడు చూడండి కొంచెం వాటర్ అనిపిస్తున్నాయి కదా, ఆ వాటర్ కొంచెం వాటర్లోనే మనం గోంగూర వేసేసామనుకో ఆ రెండు మంచిగా ఉడికిపోయి జ్యూసీగా వస్తుంది అనమాట. మరీ దగ్గర అయిపోయిన తర్వాత గోంగూర వేసామనుకో గట్టిగా అయిపోతుంది కూర చల్లారిన తర్వాత. అందుకని మనం కొంచెం జ్యూస్ ఉన్నప్పుడే గోంగూర వేసుకుంటే 10 మినిట్స్కి ఆ వాటర్ అయిపోతుంది, గోంగూర మంచిగా మగ్గిపోతుంది, కర్రీ కూడా బాగుంటుంది జ్యూసీగా, ఓకేనా. అండ్ ఇక్కడైతే కర్రీ ఫినిష్ అయిపోయింది కదా, చూడండి మా రైస్ చక్కగా కూర్చొని తినేస్తున్నాం. ఆయన తర్వాత ఇంకా నిద్రపోయామన్నమాట. అన్ని పనులు పక్కన పెట్టేసి కొంచెం అలసిపోయినట్టు అనిపించిందండి. అండ్ బయటికి వెళ్ళేసి పిల్లలతో అయితే అలా సరదాగా టైం స్పెండ్ చేసాం. ఇదే మా వ్లాగ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. క్యాచ్ యు నెక్స్ట్ వ్లాగ్.